నమస్తే, గుడ్ ఈవినింగ్. జాగో జాగో కార్యక్రమానికి స్వాగతం. మన శ్రేయస్సు కోరుకునే మిత్రుని పాత బంగారంతో పోలుస్తారు. పాత బంగారం ఎంత పరిశుద్ధమైందో, పాత బంగారానికి ఎంత విలువ ఉంటుందో మాటల్లో చెప్పలేం. అలాగే పాత బంగారంతో కూడిన నిధి నిక్షేపాల లభ్యత విషయంలో హిందువులకు కొదవే లేదు. కానీ దాని విలువను ఇప్పటి తరానికి తెలియజేసే వాళ్ళు కరువైపోయారు. ఫలితంగా అపూర్వమైన ఆ నిధి నిక్షేపాలు ఇప్పుడు దురాక్రమణదారుల చేతుల్లో పడి కనుమరుగైపోయిన పరిస్థితి దాపురించింది. ఇప్పుడు భక్తులు వెన్నంటే ఉండి అత్యంత నమ్మకస్తుడైన స్నేహితుడు ఆంజనేయ స్వామి పురాతన ఆలయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. పాతాళం నుంచి లేచి వచ్చి పవిత్రతను సంతరించుకున్న ఆంజనేయ స్వామి పాత బస్తీలో ఎవరూ పట్టించుకోవడం లేని దీనస్థితిలో మగ్గిపోతున్నాడు. మరి ఆయన గురించి మనం కూడా మాట్లాడుకోకపోతే ఈ తరానికి ఆయన గురించి చెప్పేదెవరు? ఆయన విలువ గురించి తెలిసేది ఎప్పుడు? పాత బస్తీలో పాత బంగారం లాంటి పవిత్రమైన పాతాళ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆయన విగ్రహం కొన్ని వందల ఏళ్ల క్రితం 150 అడుగుల లోతులో కనిపించిందట. అలా అప్రయత్నంగా కనిపించిన ఆంజనేయ స్వామిని స్వయంభూ పాతాళ ఆంజనేయ స్వామిగా ప్రేమతో పిలుచుకుంటున్నారు ఆయన భక్తులు. దాదాపు 700 ఏళ్ల క్రితమే ఇక్కడ స్వామికి పూజాధికాలు జరిగినట్టు అక్కడ కనిపించిన విశేషాల ద్వారా తెలుస్తోంది. తమకు దొరికిన ఆ ఆంజనేయుడికి ఆనాటి భక్తులు ఎంతో భక్తిపూర్వకంగా పెద్ద మొత్తంలోనే స్థలం కేటాయించారట. అద్భుతమైన రీతిలో గుడి కూడా నిర్మింపజేశారు. ప్రతిరోజు పూజలు, అర్చనలు, ఏటేటా ఉత్సవాలు కూడా బాగానే జరిగేవి. అయితే ఆ వైభవం ఎలా మాయమైందో, ఎప్పుడు కనుమరుగైందో తెలీదు కాని ఆ స్వామి గురించి ఇప్పుడు స్థానికులకే తెలియకుండా పోయింది. ఒకప్పుడు పాతాళంలో ఎవరికీ కనిపించకుండా ఎలా ఉన్నాడో, ఈ ఆధునిక కాలంలో కూడా ఆ స్వామికి అలాంటి పరిస్థితి ఎదురైంది. అక్కడ గుడుందని కాని, ఆ గుడికి ఇంతటి అపూర్వమైన చరిత్ర ఉందని కాని అతి కొద్ది మందికే తప్ప బయట ప్రపంచానికి తెలియకుండా పోయింది. ఫలితంగా గుడి అధీనంలో ఉన్న ఎంతో విలువైన భూమిలో కట్టడాలు వెలిశాయి. స్వామితో సంబంధం లేకుండానే కమర్షియల్ వ్యవహారాలు జరిగిపోతున్నాయి. గుడిని, స్వామిని మరింత మరుగుపరిచే కుట్రలు జరుగుతున్నాయా అనే రీతిలో ఆ గుడి ముందే ఉద్దేశపూర్వకంగా చెత్తతో నింపేస్తున్నారు అంటున్నారు స్థానికులు. ऐसा मूर्ति भारत में किधर भी नहीं है। मंदिर जो है भगवान का फेस ईस्ट में है, पूरा बॉडी, लेकिन ये नॉर्थ में देखते हैं। सभी दिशाओं का अलग अलग वर्णन है। पूर्व मुखाय सकल जन वशीकरणाय, पश्चिम मुखाय गरुडासनाय सकल विष निवारणाय, दक्षिण मुखाय कराल बदनाय, उत्तर मुखाय बाराहाय सकल संपत्ति कराय, पूर्व ऊर्ध्वा मुखाय है ग्रीवाय। ये 12 रूप में है. విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ నిరంతరంగా కొనసాగిస్తున్న పరిశోధనలో అనేక అపురూపమైన అంశాలు హిందూ భక్తులకు పరిచయమవుతున్నాయి. ఈ క్రమంలో పాత బస్తీలోని పాతాళ ఆంజనేయ స్వామి ఆలయం కూడా తాజాగా వెలుగు చూసింది. హెచ్ఎంటీవీ సంకల్పంతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిజానికి ఓల్డ్ సిటీలో ఇలాంటి అద్భుతమైన పాత ఆలయాలు లెక్కలేననున్నాయి. ఆ పాత ఆలయాలను, ఆ పాత నిధి నిక్షేపాలను సనాతన హిందూ భక్తులకు పరిచయం చేసి తమ వారసత్వం ఎంత ఘనమైందో చెప్పేందుకే మా ఈ ఎడతెగని ప్రయత్నం. ఇక పాతాళాంజనేయ స్వామి గురించి కూడా కొంత చెప్పుకోవాలి. ఈ స్వామిని బాలాంజనేయుడు అంటారు. ఇక్కడి వారంతా బాల హనుమాన్గా కొలుస్తారు. అచ్చమైన బాలుడి రూపంలో కనిపించే ఆంజనేయ స్వామిని చూడగానే ఎంతో ఆకట్టుకుంటాడు. బాలంలో కనిపించే ఆ సౌకుమార్యం, కళ్ళు తిప్పుకోలేని విధంగా కనిపించే తీరు ఈ బాలాంజనేయుణ్ణి ముగ్ధ మనోహరంగా మార్చేశాయి. అందుకే ఒకసారి స్వామిని చూడగానే ఇంకోసారి కూడా వెళ్లాలనిపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. అందుకే ఈ ఆలయం అపురూపమైందని చెప్పుకోవాల్సి ఉంటుంది. స్వామివారి దేహం తూర్పు దిశగా సూర్యుని చూస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఆయన తల, దృష్టి ఉత్తరం దిశగా ఉంటాయి. అందువల్ల ఈ ఆలయానికి వాస్తుపరమైన విశిష్టత చేకూరింది అంటారు పండితులు. अब जीर्णोद्धार होने का नंबर आया है भी क्या है, इसमें पहले केस चलता था। 15 साल तो इसका केस चला, 15 साल इसका केस चला, अब केस फाइनल हुआ। अभी तब तक इसका कमेटी भी बना हुआ है और वैसे एंडोमेंट देख रेख करता. ఆనాటి కాలంలో ఈ గుడి కోసం, దాని నిర్వహణ కోసం ఎంత పెద్ద మొత్తంలో భూములు కేటాయించారో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం దాదాపు 2-3 ఎకరాలు మాత్రం మిగిలుంది. అది కూడా ఎవరి అధీనంలో ఉంది, ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు అనే వివరాలేవీ తెలీదు. కానీ గుడి ప్రాంగణం బయట మాత్రం లీజుకు తీసుకున్న షాపుల్లో వ్యాపారం నడుస్తోంది. మరి ఆ వ్యాపారస్తుల నుంచి నెల నెలా అద్దె వసూలు చేస్తున్నారా,
ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు, ఎవరు పర్యవేక్షిస్తున్నారు అనేది మాత్రం తెలియదు. అసలు ఎండోమెంట్లో ఉందా లేదా అనేది కూడా తెలియకుండా ఉంది అంటే ఈ గుడి పరిసరాల్లో ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. గుడి భౌతికంగా కనిపిస్తున్న తీరు చూస్తుంటే అతి కొద్ది రోజుల్లోనే ఈ గుడి ఆవరణ రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయమనే అభిప్రాయం కలుగుతోంది. వందల ఏళ్ల ప్రాచీన వైభవానికి గుర్తుగా ఉన్న బాలాంజనేయుడి కృపా కటాక్షాలు అందుకునే అదృష్టానికి సనాతన హిందూ భక్తులు దూరమైపోతారనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గుడి నిర్వహణ అత్యంత దారుణంగా ఉండటం, గుడి పరిసరాలన్నీ ఇతర సముదాయాల వారితో నిండి ఉండటం చూస్తుంటే సనాతన ధర్మ ఆనవాళ్లు కూడా క్రమంగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనే భావన కలుగుతోంది. ఆలయ పవిత్రతను కావాలనే దెబ్బతీసే కుట్ర జరుగుతుందన్న వ్యాఖ్యలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాచీన ఆలయాన్ని ఇతరులు పూర్తిగా కబ్జా చెయ్యకముందే హిందూ సమాజం మేల్కోవాలి. హిందూ సమాజం మేల్కొనకపోతే మరో అపురూపమైన, దివ్యమైన హిందూ పుణ్యక్షేత్రం కనుమరుగు కావడం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. आपका केरला के शंकराचार्य और कई शंकराचार्य इसके दर्शन करके गए, तिरुपति बालाजी से भी आए, उनके जो कोषाध्यक्ष वगैरह सब आए, सब दर्शन करके गए. ఎంతో చరిత్ర, ప్రాచీనత కలిగి ఉన్న ఈ ఆలయ పరిరక్షణే తక్షణ కర్తవ్యంగా భక్తులు ముందుకు రావాల్సిన అవసరముంది. కొత్త ఆలయాలు నిర్మించడం బాగానే ఉన్నా పాతవి కాపాడుకోకపోతే మన తరువాతి తరాలకు ఆ వారసత్వ జ్ఞానమే కరువైపోతుంది. పైగా వాస్తు, ఆగమ శాస్త్రాల గురించి చెప్పే పండితులంతా పాత ఆలయాలకే ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. పాత ఆలయాలు శక్తి కేంద్రాలుగా, హిందువులకు వారసత్వంగా వస్తున్న శిల్ప సంపదగా భాసిల్లుతున్నాయి. అందుకే పాతాళాంజనేయ స్వామి లాంటి పాత ఆలయాల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఉద్యమించాల్సిన అవసరముంది. ప్రత్యేకంగా ఈ బాలహనుమాన్ ఆలయానికి పునర్వైభవం రావాలంటే దీన్ని ఏదైనా హిందూ ధార్మిక సంస్థకు అప్పగించడమా, లేక పౌర సమాజం పర్యవేక్షణలో ఉండేలా ఓ ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఆలయ భూములను సద్వినియోగం చేస్తూ ఓ నూతన వ్యవస్థ నిర్మించాలా అన్న చర్చ హిందూ భక్తుల్లో ఇప్పుడు నడుస్తోంది. పాత బస్తీలోని పాత ఆలయాలకు పునర్వైభవం రావాలంటే ఈ ఆంజనేయ స్వామి దగ్గరే పని ప్రారంభం కావాలంటున్నారు భక్తులు. వెల్కమ్ టు జాగరో జగ. పురాతన హిందూ ఆలయాలు అన్యక్రాంతమవుతున్న ఎవరు పట్టించుకోవట్లేదు. అలాంటి ఆలయమే ఈరోజు ఎంతో విశిష్టత కలిగిన పాతాళ ఆంజనేయ స్వామి ఆలయం. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి శంకర్ శివాజీ గారు, శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా శ్రీ 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 కన్నయ్య మహారాజ్ గారు, శనిపీఠం పీఠాధిపతి కాశీ నుంచి మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే మహారాజ్జీ. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు విహెచ్పి అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. ధర్మతేజ గారు బీజేపీ హైదరాబాద్ పార్లమెంటరీ కన్వీనర్, ఆయన కూడా జూమ్లో అందుబాటులో ఉన్నారు. రైట్ మహారాజ్జీ. మేడం నమస్తే మహారాజ్ జీ. ప్రేక్షకులందరికీ కూడా జాగిరే జగ నుంచి శుభాభివందనాలు. ముందుగా महाराज जी, आपको मालूम है हम पिछले 7 महीने से हम लोग जागोरे जागोरे कार्यक्रम से द्वारा हम लोग ये जो अभी पुराना मंदिर जो है और इतना भी जो लैंड्स जो एंक्रोच हो रहा है टेम्पल लैंड्स के ऊपर, आपको तो जानकारी है क्योंकि हाल में हम लोग उत्तर प्रदेश में भी इसके ऊपर बहुत बड़ा चर्चा भी हम लोग करे थे. इसके बारे में आपके संदेश महाराज जी. కన్నయ్య మహారాజ్ గారు వారు శనిపీఠం అధ్యక్షులు, శనిపీఠం పీఠాధిపతులు, వారు ఉత్తరప్రదేశ్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. మహారాజ్ जी, बहुत जरूरी है. यदि जब तक मंदिर नहीं रहेगा तो धर्म कहाँ रहेगा. धर्म की स्थापना के लिए मंदिर का होना बहुत आवश्यकता है. और आज देख रहे हैं कि बहुत सारे मंदिरों का विघटन हो रहा है, जो बड़ा ही दुख का विषय है. भारत जैसे एक सांस्कृतिक आध्यात्मिक नगरी में एक अध्यात्म का क्षेत्र माना जाता है, यहाँ पर मंदिरों का पुनर्निर्माण की बहुत सख्त आवश्यकता है. जो मंदिर टूट चुके हैं उनको मंदिर बनवाना चाहिए. ये हिंदू धर्म के लिए बहुत महत्वपूर्ण आवश्यकता की बात है कि धर्म विलुप्त हो रहा है, धर्म कमजोर हो रहा है क्योंकि मंदिर हमारे कमजोर हो रहे हैं. तो मंदिरों का संरक्षण हम लोग का महत्वपूर्ण रूप से हम लोग को धर्म के लिए बहुत बड़ा स्तंभ है. अतः जो भी मंदिर टूटे बिखरे पड़े हैं उनको फिर से स्थापित करने की बहुत ज्यादा आवश्यकता है. इसी संदर्भ में विश्व हिंदू रक्षा परिषद की तरफ से पिछले समय में एक अंतर्राष्ट्रीय अधिवेशन का आयोजन भी किया गया था, जिसमें विश्व के अनेक कोने कोने से बड़े बड़े विद्वान, धर्माचार्य और तमाम देशों के प्रतिनिधि भाग लिए थे, जिसमें हम लोग की आदरणीय और विश्व हिंदू रक्षा परिषद की महिला प्रकोष्ठ की राष्ट्रीय अध्यक्ष यमुना पाठक जी ने भी भाग लिया था. उन्होंने बड़े जोरदार शब्दों में अपनी बात रखी थी कि हिंदू धर्म की स्थापना के लिए मंदिरों की पुनर्निर्माण की बहुत बड़ी महत्वपूर्ण आवश्यकता है और सभी विद्वानों ने इनका समर्थन किया था. आपको हम लोगों ने चीफ गेस्ट के रूप में इन्वाइट किया था, बेंगलोर से आई थी
और आपने अपनी बात को बहुत ही बुलंदी के साथ अपनी आवाज बुलंद किया था कि हिंदू धर्म की पुनर्स्थापना के लिए और हिंदू राष्ट्र को मजबूत बनाने के लिए हम सबको एकजुट रहने की आवश्यकता है। और मंदिर जो भी बिखरे हैं, टूटे हैं, जैसे काशी में बहुत बड़ा बदलाव आया, अयोध्या में बहुत बड़ा बदलाव आया, और जहां पर आवश्यकता है वहां पर हम लोग को बदलाव करने की जरूरत है और इसको मजबूत करने की आवश्यकता है, तभी हिंदू धर्म सुरक्षित रहेगा। और इस क्षेत्र में कार्य करने में कोई बुराई नहीं है। यदि आपको लगता है कि यदि कोई मंदिर टूटा फूटा है और उसको बनाने की आवश्यकता है तो जरूर बनाना चाहिए। और इस बारे में यमुना पाठक जी ने अपनी बात पूरी प्लेटफॉर्म पर पूरे विश्व के जो भी प्रतिनिधि आते हैं उन्होंने अपनी बात बड़ी मजबूती से रखी और सभी लोगों ने इस पर सहमति दी कि हाँ, इसके लिए तो आवश्यकता है, जहां पर मंदिर टूटे फूटे हैं उसको वश बनाना चाहिए। ధన్యవాద్ మహారాజ్ జీ. థ్యాంక్ యూ మహారాజీ. నెక్స్ట్ ఇంకా శివాజీ గారు ఏంటంటే వరుసగా ఇటువంటి ఆలయాలకు సంబంధించి మనం ప్రతి వారం ఏదో ఆలయం గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నాం. అంటే ఎన్ని ఆలయాలు ఉన్నాయో, ఎన్ని ఆలయాలు అన్యాక్రాంతం అయ్యాయో ఎప్పటికో తెలియని లెక్కలో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఏంటి వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు కానీ ఇటు ఎండోమెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ పట్టించుకోని పరిస్థితిని ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా అందరికీ నమస్కారం. ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళకు ముందుగా HM TV చేపట్టినటువంటి జాగో కార్యక్రమాన్ని నిజంగా అభినందిస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హిందువుల సంఘటితం కోసం మరియు హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ కోసం మీరు చేస్తున్నటువంటి ఉద్యమం నిజంగా దానికి యాక్సెప్ట్ తీరాల్సిందే. ప్రతి ఒక్క హిందువు కూడా మీ యొక్క ఛానల్ ని చూడాలి, మీ బాటలో నడవాలి, మీకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఈరోజు వాళ్ళని పేరున ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పిలుపునిస్తా ఉన్నా. ముఖ్యంగా పాతాల ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయ భూముల రక్షణ కొరకు మీరు చేస్తున్నటువంటి ఏదైతే న్యాయ పోరాటం ఉన్నదో, ఈ న్యాయ పోరాటానికి శివసేన పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తా ఉన్నది. మీరు వేసే ప్రతి ఒక్క అడుగులో ఖచ్చితంగా మేము ఉంటాం. భూముల పరిరక్షణ కోసం న్యాయంగా మీరు నిజంగా మీ ఇంటి కోసమో లేదంటే దేనికోసమో చేసేది ఇక్కడ న్యాయం కోసం చేస్తా ఉన్నారు, అస్తిత్వాన్ని బతికించడం కోసం చేస్తా ఉన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కట్టుబట్టు మరియు దేవాలయాలకు సంబంధించినటువంటి విషయం పైన ఇట్లాంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ వెంట నిలవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలను కూడా పక్కకెట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఇది ఒక తమ సొంత పండుగ భావించాలి. తన ఇంటికి ఒక ఇబ్బంది జరిగిందనే ఒక విషయాన్ని గుర్తించుకొని మరి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అయినప్పుడు, రాణా ప్రతాప్ మహారాజ్ జయంతి అయినప్పుడు, సంభాజీ మహారాజు జయంతి అయినప్పుడు సినిమాలు చూసి స్టేటస్లు పెడితే మన నిజమైనటువంటి హిందువులం కాదు. మన గుడికి ఏదైనా జరిగినప్పుడు, మన గుడుల పైన ఏదైనా దాడులు జరిగినప్పుడు, ఈ గుడులకు సంబంధించినటువంటి ఈ విధంగా దేవాలయాల భూముల కబ్జాలు జరిగినప్పుడు ప్రతి ఒక్క హిందువు వచ్చి ప్రతి వందలాది మందిగా లక్షలాది మందిగా దీనిపైన మనం పోరాటం చేస్తేనే నిజమైనటువంటి హిందువులం అవుతాం. ఏదో మనం దేవుని ఇంట్లో ఫోటో పెట్టుకొని మొక్కి బొట్టు పెట్టుకొని ప్రసాదాలు మనం వండుకొని దేవుని ముందర పెట్టి మనం తినేసి మనం ఇంకా సరిపోయింది అయిపోయింది నేను గొప్ప హిందువుని అనుకుంటా కాదు. మిత్రులారా ప్రతి ఒక్కరు గమనించాలి, HM TV చేపట్టినటువంటి ఒక నిజమైనటువంటి న్యాయ పోరాటానికి మనందరం కూడా అండంగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నదని మరొకసారి ప్రతి ఒక్కరిని పేరు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజంగా యమునా పాఠక్ గారు గతంలో కూడా జాగో ప్రోగ్రామ్ కింద నిరుద్యోగుల విషయాలు కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు, ఇప్పుడు చేపట్టినటువంటి ఈ విధంగా హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ కోసం చేపట్టినటువంటి ఉద్యమం ఇది నాకు తెలిసి 23 లేదంటే 24 ఒక ఉద్యమం అనుకుంటా. ఖచ్చితంగా మీరు చేసే రేపటి ఉద్యమంలో ఖచ్చితంగా శివసేన పార్టీ సంపూర్ణంగా మీకు తోడ్పాటుగా ఉంటది. మీరు ఇప్పుడు ఏదైతే బాలాంజనేయ స్వామి భూముల పరిరక్షణ కొరకు మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో మేము కూడా భాగస్వాములం అవుతాం. ఇది మా హక్కుగా భావిస్తాం, ఇది మా అవసరంగా భావిస్తాం, ఇది మా పనిగా మేము భావిస్తాం అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ పంచలింగాల భూములు కూడా భాగ్యనగరంలో ఇదే పరిస్థితి అయింది, అత్తాపూర్లో కూడా ఇదే పరిస్థితి అయింది, భద్రాచలంలో కూడా ఇదే పరిస్థితి అయింది, దేవతల గుట్ట దగ్గర కూడా ఇదే పరిస్థితి అయింది. అంటే ప్రతి ఒక్క గ్రామంలో దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల పైన కబ్జా నడుస్తూనే ఉన్నది. ఇది అధికారులు చేస్తా ఉన్నారు, అధికార పార్టీలకు సంబంధించిన వాళ్ళు చేస్తా ఉన్నారు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు చేస్తా ఉన్నారు, ఇతరత్ర వాళ్ళు వీళ్ళని కాదు ఎవరు పడితే వాళ్ళు దేవాలయాల భూములని ఇది ఇష్ట సామ్రాజ్యంగా భావిస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు వ్యక్తులు ఆ భూములను పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది. HM TV లాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క టీవీ ఛానల్ ఎందుకు చేపట్టడం లేదని చెప్పేసి ప్రతి ఒక్క టీవీ ఛానల్ ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ప్రతి వారం కూడా నేను చూస్తా ఉన్నా యమునా పాఠక్ అక్క గారు మరియు ఈ HM TV చేపడుతున్నటువంటి ఒక ప్రోగ్రామ్ నిజంగా అభినందనీయం. ఇది కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్క టీవీ ఛానల్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ వాళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం అనేది. ప్రతి ఒక్కరు
ఛానల్ చూసే ప్రేక్షకులందరూ కూడా అడగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. శివసేన పార్టీగా మేము సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తున్నాం. అన్ని టీవీ ఛానల్స్ లలో మేము వెళ్తాం, మా వాయిస్ వినిపిస్తుంటాం. కానీ అన్ని టీవీ ఛానల్స్ లలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేపట్టాలి. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా బయటికి తీసుకొచ్చే విధంగా ఉండాలి. చరిత్రలోకి తొంగి చూస్తే ప్రతిదీ అద్భుతంగానే కనపడుతుంది. ఆ అద్భుతాన్ని బయట పెట్టాలి, ప్రజల ముందుకు తీసుకురావాలి. కబ్జాకోరుల వాళ్ళ యొక్క విధి విధానాలు బయట పెట్టాలి, అవినీతి చేసేటువంటి వాళ్ళపైన విధి విధానాలు బయట పెట్టాలి. దీనిపైన ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకుల అండదండలు ఇవన్నీ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దేవాలయాల భూముల పరిరక్షణ కోసం 100% మేము మీతో పాటు ఉంటాం. ఈ భాగస్వామ్యంలో, ఈ ధర్మ పోరాటంలో, ఈ న్యాయ పోరాటంలో శివసేన పార్టీ సంపూర్ణమైనటువంటి వైఖరితో మేము మీతో పాటు తోడ్పాటుగా ఉంటాం. ఇప్పుడు మీరు ఏదైతే ఛానల్ ద్వారా పాతాల ఆంజనేయ స్వామి, బాలాంజనేయ స్వామి యొక్క భూమి పైన ఏదైతే మీరు పోరాటం చేస్తా ఉన్నారో ఆ భూమిని త్వరలో శివసేన పార్టీ మేమందరం కూడా రాష్ట్ర శాఖ ఖచ్చితంగా ఆ దేవాలయాన్ని మేము సందర్శిస్తాం. ఎక్కడ కబ్జా జరుగుతా ఉన్నది, అసలు ఎవరు కబ్జా చేస్తా ఉన్నారు, కబ్జా జరగడానికి సహకరించినటువంటి వాళ్ళు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా, అధికారుల అండదండలు ఉన్నాయా, దీన్ని ఖచ్చితంగా బయట పెట్టడానికి హెచ్ఎంటీతో పాటు మేము కూడా సిద్ధంగా ఉంటామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విషయంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ భూముల పైన ఎవరు కబ్జా చేసినా, ఆలయాలకు సంబంధించి ఎక్కడైనా ఈ పుణ్యక్షేత్రాల పైన ఎలాంటి ఈ విధంగా చేసినట్టయితే ఖచ్చితంగా శివసేన పార్టీ నడుము బిగించి మీతో పాటు తోడ్పాటుగా నిలుస్తుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం. ఓకే, రైట్. ధర్మతేజ్ గారు. అందరికీ నమస్కారం అండి. చర్చలో పాల్గొంటున్నటువంటి వక్తలందరికీ కూడా ఇప్పుడు ముఖ్యంగా ఈ బాలాంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయము పాత నగరంలో మీరాలం ట్యాంక్ అనేటువంటి నవాబు గారు నిర్మించినటువంటి ఒక రిజర్వాయర్ దగ్గర ఉంటుంది. మీరు చెప్పినట్టుగా వాస్తవంగా 150 అడుగులకు దిగువన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి స్వయం ప్రకటితంగా వెలిచినటువంటి ఆలయంగా మీరు అందరం కూడా భావిస్తూ ఉంటున్నాం. మేము ఇక్కడ నాకు చిన్నతనం నుండి కూడా ఈ దేవాలయం చూస్తూ ఉన్నా. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి హనుమంతునికి సంబంధించిన దేవాలయాలు చుట్టుపక్కల ప్రతి గ్రామంలో ఉన్నాయి. మన హిందూ ధర్మంలో దేవాలయానికి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తామంటే, మన సనాతనమైనటువంటి ధర్మానికి, హైందవ ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి దేవాలయాలను విధర్మీయులు ఏ రకంగానైతే వీరు టార్గెట్ చేసి మన యొక్క ధర్మాన్ని, మన యొక్క సంస్కృతిని, మన యొక్క ఉనికిని తుదముట్టించడానికి ఏ రకంగా పన్నాగాలు పన్నుతా ఉన్నారో, అనాది కాలంగా వస్తున్నటువంటి పన్నాగాలలో భాగంగా దీన్ని కూడా భావించాల్సినగా నేను భావిస్తా ఉన్నా. అదే రకంగా ఈరోజు దేవాలయాలలో కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ప్రభుత్వ యంత్రాంగము ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ కూడా వేయడం జరిగింది. ఎండోమెంట్ దేవాలయం ధర్మాదాయ శాఖ అని చెప్పి పెట్టడం జరిగింది. దేవాలయ ధర్మాదాయ శాఖ అనేది ఏదైతే పెట్టారో కేవలం ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి మాత్రమే ఈరోజు దేవాదాయ శాఖ కనబడతా ఉంది. అంతేగాని దేవాలయాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఇది మనకు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నది. పాత నగరంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. పంచలింగాల టెంపుల్ ఉంది. దక్షిణ భారతదేశంలోనే ఈ టెంపుల్ కి మంచి ప్రాముఖ్యత ఉన్నది. దానికి సంబంధించినటువంటి అనేక ఎకరాల ల్యాండ్ ఈరోజు విధర్మీలు ఆక్రమించుకొని ప్రశ్నించడానికి పోయే వారిపైన కూడా అధికారుల మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధికార యంత్రాంగం దేనికున్నది, ప్రభుత్వ యంత్రాంగం దేనికున్నది, ప్రశ్నించే వారి మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారులు ఎవరైతే ప్రశ్నించడానికి వస్తున్నారో వారి మీద దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే దీని యొక్క ఉద్దేశము, దీని యొక్క లక్ష్యం ఏ రకంగా కనబడుతుందంటే, ఏది ఏమైనప్పటికీ కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకు మూల కేంద్రాలుగా ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా కబ్జా చేయడం, వాటిని నిర్మూలించడం, వాటిని తుదముంచడానికే ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని మేము ఉపదేశంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వము వెంటనే దేవాలయాలుగా ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఎమ్మడే ఒక కమిటీ వేసి దాన్ని అన్నింటి కూడా సర్వే చేయించి ఆ ఆలయాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ మొత్తాన్ని కూడా దేవాలయానికి చెందే విధంగా వారు చర్యలు తీసుకొని చేయాలని కోరుకుంటా ఉన్నా. అదే రకంగా ఈరోజు హెచ్ఎంటీ వారు చేస్తున్నటువంటి జాగోరే జాగో కార్యక్రమం నిజంగా హిందూ ధర్మం ప్రేమికులైనటువంటి అందరినీ కూడా జాగృతం చేయడానికి ఏదైతే కంకణం కట్టుకున్నా ఉన్నారో, నాకు నిజంగా ఒక చీకటిలో ఒక చిరు దివ్వెన వరే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు తీసుకోవడం చాలా హర్షించదగినటువంటి విషయం. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా.
యమునా పాఠక్ గారు కూడా ఈ మధ్య పాత నగరంలో రావడం, అనేక దేవాలయాలకు సంబంధించినటువంటి విషయాల్లో వారు పాల్గొంటా ఉన్నారు. మేము వారితో మమేకమై మేము సహాయశక్తుల ప్రతి విషయంలో కూడా స్థానికంగా ఉండి వారికి సహకరిస్తా ఉన్నాం. మనతో పాటు కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ రాష్ట్ర అధ్యక్షులు. ఆయన వర్షం కూడా ఒకసారి తెలుసుకుందాం. అందరికీ తెలుసు, దేవాలయాలకు సంబంధించి వందలాది వేలాది ఎకరాలు అనేవి గతంలో దేవుడి మాన్యం కింద ఉండేవి. అది ఏ టెంపుల్ కిందైనా సరే వందల వేలాది ఎకరాలు. ఒకప్పుడు 100 years కింద 200 years కింద వాటిని అందరూ కూడా కాపాడేవారు. పవిత్రతతో చూసిన సందర్భంలో వాటిలో ఉన్నటువంటి భూములను కూడా కాపాడేవాడు. కానీ కాలక్రమంగా ఎప్పుడైతే ల్యాండ్ వాల్యూస్ పెరుగుతూ వచ్చాయో ఈ అన్ని భూములు కూడా ఆక్రమణకు గురయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ జమలాపురం ఉంది, ఒక నానుడు ఏంటంటే 3-4 వేల ఎకరాలు ఉంది. భద్రాచలం ఉంది, 3-4 వేల ఎకరాల భూమి దానికి ఉండేది. అట్లా ఈ దేవుడి మాన్యాల మీద కన్నుపడి ఎవరైతే కబ్జాకోర్లు ఉంటారో, దొంగలు ఉంటారో వీటిని కబ్జా పెట్టి రకరకాల ముందేమో అగ్రిమెంట్ కావడం, ఎండోమెంట్స్ అధికారులతో కుమ్ముకు కావడం, టెంపరీగా వ్యవసాయం కోసం లీజ్ తీసుకోవడం, ఆ తర్వాత వీటినే వాళ్ళు అమ్ముకోవడం, ప్రైవేట్ పరం చేయడం, ఆ రకంగా వందల వేలాది ఎకరాలు ఈ దేవాలయాలు పోయాయి. ఈరోజు వీటిని రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది, తిరిగి వాటికి అదే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైడ్రా అని పెట్టి హైదరాబాద్లో మనం ట్యాంకులను ఏ విధంగా అయితే రక్షించే ప్రయత్నం చేస్తున్నామో, ఏదైతే హైడ్రా అధికారులు అక్రమ లేఅవుట్లను వాటి మీద పడి లేదా ఎక్కడైతే కట్టారో చెరువులు కబ్జా పెట్టారో వాటి తీసే కార్యక్రమం పెట్టారో, నిజానికి ఆ విధమైనటువంటి ఒక పెద్ద ఉద్యమం కూడా ఈ దేవాలయాలకు సంబంధించిన భూమిని రక్షించడానికి కూడా జరగాలి. మా పార్టీ పరంగా మేము 100% ఈరోజు ఈ దేవాలయ ఆక్రమణకు గురైన భూములన్నీ కూడా రిస్టోర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి అవసరమైతే ఒక ఉద్యమం కూడా లేవదీస్తాం. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి గత రికార్డు పరిశీలించి ఏ దేవాలయానికి ఎన్ని భూములు ఉన్నాయి అనేది వెలికి తీసి అవన్నీ కూడా ఎవరి ఆక్రమణకు గురయ్యాయి, దానికి కారణాలు ఎవరు, అధికారులు బాధ్యులు ఎవరు, అదేవిధంగా ఎవరు కబ్జాదారులు, వీళ్ళ మీద చర్య చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇది ఒక పెద్ద యజ్ఞం ఇది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క టెంపుల్కి 2,000-3,000 ఎకరాలు అంటే మన రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు కలిపితే లక్షల్లోకే పోతుంది ఎకరం ఉన్నది. కాబట్టి దాన్ని ఈరోజు ఒక ప్రాజెక్ట్ లాగా చేపట్టి మన కనుక తీసుకోకపోతే ఈరోజు వీటిని కాపాడుకునేటువంటి అవకాశం అనేది మనకు లేదు. కాబట్టి హెచ్ఎంటీవీని నేను అభినందిస్తున్నా. ఈ జాగోరి అనే ప్రోగ్రాం ద్వారా ఈరోజు వాళ్ళు చేపట్టినటువంటి ఈ దేవాలయ భూముల రక్షణ కార్యక్రమం అనేది మామూలు కార్యక్రమం కాదు. దానికి మేము అన్ని రకాల సహకరిస్తాం. తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ కూడా సంపూర్ణ సహాయ సహకారం అందిస్తుందని మేము మనవి చేస్తాం. కృష్ణారెడ్డి గారు మీరే ఉంటారు. నా తోటి ప్యానలిస్టులకు, ప్రేక్షకులు అందరూ కూడా జై శ్రీరామ్ అండి. మొదటగా ప్రభుత్వాలు అనేవి ఇప్పుడు ఏర్పడ్డాయి, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి అన్నీ పోతాయి, కానీ ఈ హిందూ సంస్కృతి ఏదైతే ఉందో అదంతా కూడా దేవాలయం ఆధారంగా ఏర్పడినటువంటి మన సంస్కృతి, మన చరిత్ర, మన పురాణాలు, లేకపోతే మనదైనటువంటి ఇదొక సనాతనమైన మార్గం ఇది. దీంట్లో మనము ఎట్లాంటి తీసుకున్నా కానీ ఏ కోణంలో తీసుకున్నా సరే మానవుడు అనేదాన్ని మన పరిణామ క్రమంలో దేవాలయాన్ని ఆధారంగా చేసుకొని బ్రతికాడు. ఈ దేవాలయ వ్యవస్థ సమాంతరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. దీని ద్వారా రాజులు దేవాలయం నిర్మించడం ద్వారా ఆ ప్రజాధనాన్ని కూడా సద్వినియోగం చేసేవారు. ఆ దేవాలయం ఆధారంగానే సమాచారం మార్పిడి వ్యవస్థ అనేది జరిగేది, దేవాలయం ఆధారంగానే విద్య, వైద్యం అన్నీ కూడా జరిగేటివి. సో అటువంటి దేవాలయానికి స్వయం ప్రతిపత్తి హోదా కలిగించి వాటికి ఈ మాన్యాలు వందల వేల ఎకరాలు వాటన్నిటి కూడా పోషణ కోసం ఆ రోజు రాజులు కానీ జమీందారులు కానీ ఇచ్చున్నారు. అటువంటి ఈ వ్యవస్థను ఇప్పుడున్నటువంటి ఈ మనం సెక్యులర్ పార్టీలు ఏవైతే వచ్చినాయో ఆ సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా నాశనం చేస్తూ ఉన్నాయి. సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి జమాల నుంచి చూస్తూ ఉంటే కూడా దేవాలయాన్ని ఎట్లా భ్రష్టు పట్టియాలన్న దానికి వాళ్ళు వేసినటువంటి పెద్ద పథకం అని నేను చెప్తాను. వాళ్ళు దుర్మార్గమైనటువంటి పాలనలో దేవాలయాలను మొత్తం కూడా నాశనం చేసినారు వీళ్ళందరూ కూడా. ఈ సెక్యులర్ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే దేవాలయాలు ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు ఆశించలేదు. దేవాలయాల నిధులే ప్రభుత్వం తీసుకుంది, ఈ రోజు కూడా వాడుకుంటా ఉంది. దేవాలయాలు అది పెట్టే వ్యవస్థ. ఈరోజు కూడా తెలంగాణలో నేను లిస్ట్ ఇస్తాను, 1000 దేవాలయాలు నిత్యాన్న దాన సత్రాలు నడిపిస్తూ ఉంటాయి. ఏ రోజైనా ఇతర మతస్థులటువంటి చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఒకరోజు పెట్టమని నేను చెప్తాను. సరే వాళ్ళ పండుగ సంవత్సరానికి ఒక రోజు వస్తే ఒక రోజు పెట్టుకుంటారేమో, కానీ ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సహపంక్తి భోజనాలు జరిపిస్తారు. సో అటువంటి అద్భుతమైన వ్యవస్థ మన దేవాలయాల వ్యవస్థ.
మరి దాని మీద ఏం చేస్తారు వీళ్ళందరూ కూడా స్వార్థమైన రాజకీయ నాయకులు. ఈ దేవాదాయ శాఖ ఎవరైతే మనల్ని పట్టించుకొని ఆలయాన్ని రక్షణగా ఉండాల్సిన వ్యవస్థను ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ వ్యవస్థలోని అధికారులే ఈ దేవాలయ మాన్యాలను దోచేసుకుంటే మనం ఎవరికి చెప్పుకోవాలి? సో దీనికోసం విశ్వ హిందూ పరిషత్ అసలు ఈ దేవాదాయ శాఖను రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. అది నడుస్తూ ఉంది. అది ఒక న్యాయపరమైనటువంటి సుదీర్ఘమైన ప్రక్రియ, అది నడుస్తూ ఉంది. ఈలోపు కూడా మనలాంటి భక్తులు, సామాన్యమైన ప్రజలందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే అందరం కూడా చైతన్యవంతులమై దేవాలయము పరిరక్షణ మన హక్కు అని మనం భావిస్తే, మనం ఈ పోరాటానికి మనం ముందుగా వస్తే మనల్ని నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. సంఘం శక్తి కలయుగే మన జనసంఖ్యను చూసి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పందాన్ని మార్చుకుంటారు. దేవాలయాల రక్షణనే వాళ్ళ మొదటి ధ్యేయంగా పెట్టుకుంటారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. సింకారు శివాజీ గారు కానీ లేకపోతే కపిలవాయి దిలీప్ కుమార్ గారు కానీ వాళ్ళ రాజకీయ పార్టీల తరఫున పూర్తిగా ఈ కార్యక్రమానికి జాగో కార్యక్రమానికి కానీ దీనికి కానీ ఆలయ వ్యవస్థను రక్షించుకోవడానికి కూడా వాళ్ళందరూ కూడా మేము వస్తున్నాం, మేము మీతో పాటు వస్తున్నాం అని అంటున్నారు. సో ఇటువంటి వ్యవస్థ రావాలి, ఒక కమిటీలు వేసుకోవాలి. ప్రభుత్వ పరంగా దేవాదాయ శాఖ రద్దయ్యే వరకు కూడా మనం పోరాటం చేయాలి. దేవాదాయ శాఖ రద్దవుతూనే సనాతన ధార్మిక బోర్డు అనేది ఒకటి మనం ఏర్పరచుకోవాలి. స్థానిక భక్తులకే ఇటువంటి ఇవ్వాలి. ముక్తేశ్వర గారు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ ఎండోమెంట్ కమిషనర్, మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన కూడా ఒకసారి ఆయన వెర్షన్ తెలుసుకుని మీ దగ్గరికి వస్తా. ముక్తేశ్వర గారు నమస్తే. నమస్కారం. వినపడుతుందండి. యమున గారు మాట్లాడతారు. సార్ ముక్తేశ్వర గారు నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఇక్కడ ఏం లేదు సార్, మనం ఇంతకు ముందు గత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 34 ఎపిసోడ్లు ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో మనం జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నాం సార్. మీరు అనేక సందర్భాల్లో మాకు సూచనలు ఇస్తూ మమ్మల్ని గైడ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ చేస్తున్న అన్ని కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు మనం చూపిస్తున్న అన్నిట్లో కూడాను ఇక్కడ ప్రధానంగా మేము ఎదుగున్న సమస్య ఏంటంటే చాలా వరకు కూడా ఎంక్రోచ్మెంట్ ఉంది. ఆధారాలతో సహా కూడా మనము డిపార్ట్మెంట్ వారికి చూపించిన, ఇప్పుడు కేవలం ఎండోమెంట్ ఒక్కటే కాదండి, ఇక్కడ ఇంకా సంయుక్తంగా వ్యవహరించాల్సిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అటు రెవెన్యూ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, అటు ఎండోమెంట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ బాధ్యత ప్రధానంగా తీసుకోవాల్సిన బాధ్యత ఎండోమెంట్ మీద ఉన్నప్పటికీ కూడా మనకి ఉన్న ఆధారాలు అన్ని చూపిస్తున్నా కూడా ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు అనేది ప్రధాన సమస్య. మరి అధికారులకు మీకు తెలియదు ఏముంది సార్, చట్టపరంగా కూడా సుమోటోగా కూడా ఏసీ గారు కావాలంటే సుమోటోగా తీసుకొని 24 గంటల్లో అక్రమ కట్టడాలను కూడా కూల్చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకు డిపార్ట్మెంట్ లో చలనం లేదు? మీరు మాజీ ఎండోమెంట్ కమిషనర్ గారుగా మీరు ఎన్నో సుదీర్ఘంగా మీరు అనేక ధార్మిక అంశాల పట్ల కూడా మీకు సుదీర్ఘ అనుభవం ఉంది సార్. మరి మీరు ఈ రోజు ఈ ప్లాట్ఫామ్ మీద గైడ్ చేయాలంటే ఏం చెప్తారండి? అంటే ఇప్పుడు నేను ఒకటి ఈ చేంజెస్ సినేరియో గురించి మాట్లాడతానమ్మా. అంటే ఇప్పుడు మనకి సినేరియో ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు. చాలా విషయాలు ఒకప్పుడు సాధారణంగానే ఒక చిన్న సైజు ఒక ఇప్పుడు now everything సార్ ఫోన్ క్లియర్ గా లేదండి, ఫోన్ లైన్ క్లియర్ గా లేదు. ఇప్పుడుందండి? పర్వాలేదు సార్. ఇప్పుడు వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి సార్. రైట్. అది ఇప్పుడు మనము అంటే ప్రధానంగా సినేరియో ప్రపంచంలో మారుతున్నది ఏమిటంటే చాలా విషయాలు మనుషుల మధ్య రకరకాలైనటువంటి రాజకీయమైన ప్రలోభాలు, ఒత్తిళ్లు ఇలాంటివి పెరిగిపోతున్న సమయంలో కింద స్థాయి అధికారులు మాత్రమే హ్యాండిల్ చేయగలిగేటటువంటి స్థితి లేదు. ఒకప్పుడు ఒక చిన్న స్థాయి పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ హ్యాండిల్ చేసే విషయం ఇప్పుడు సీనియర్ అధికారులు కూర్చొని చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే కారణము బేసిక్ గా పై స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ ఒక విషయం పట్ల నిర్దిష్టమైన దృక్పథము, లక్ష్యం లేకపోవడం, ప్లస్ ఎవరు కింద స్థాయిలో తప్పు చేస్తున్నారో అంటే ముఖ్యంగా ఈ భూముల ఆక్రమణ చేయడం కానీ లేకపోతే ప్రజలకి సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దోచుకోవడం కానీ ఇలాంటివన్నీ ఏమి జరుగుతున్నా, దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల్ని తీసేసుకోవడం కానీ లేకపోతే లీజుకి ఇచ్చి మళ్ళీ తిరిగి ఇవ్వకపోవడం కానీ ఇట్లాంటివి ఏం జరుగుతున్నా కూడా వాళ్ళు
పై వాళ్ళు పట్టించుకుంటారు అనే భావం వస్తున్నప్పుడు మాత్రమే కింద వాడికి ధైర్యం వస్తుంది, పైవాడికి కింద వాడి నుంచి కరేజ్ వస్తుంది. అది రాకపోవడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే కింద వాళ్ళకి మాత్రమే వదిలేసి కింద వాళ్ళనే బ్లేమ్ చేయడం కన్నా నా ఉద్దేశంలో ఒక సుపీరియర్ ఇండిపెండెంట్ బాడీ అయితే చాలా బాగుంటుంది అని. అది ఎవరు ఉన్న ప్యాటర్న్ చూసుకుని త్వరగానే వెళ్ళి రంగంలోకి దిగి సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, మీది వాయిస్ సరిగ్గా రావటం లేదు. సిగ్నల్ ఇష్యూ కూడా ఎండోమెంట్స్ కూడా ఉంటేనే మళ్ళా మనం పెద్ద ఎత్తుగా చేయగలుగుతాము, ప్రభావశీలంగా చేయగలుగుతాము అని నేను భావిస్తున్నానండి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. కృష్ణారెడ్డి గారు కంటిన్యూ చేయండి. అదే మనము ఒక సనాతనమైన బోర్డు అనే ఒకటి కమిటీ వేసుకొని దాని ద్వారా మనం ఒకటి పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే సుప్రీంకోర్టు నుంచి తీర్పు వస్తుంది, రాకపోతే మనం ఏం చేయాలి, దేవాలయాల మీద కేవలం దేవాలయాల మీదనే ప్రభుత్వాల పెత్తనం ఏంటి అని ఏ రోజైతే మనం ప్రశ్నించగలుగుతామో, ఏ రోజైతే ప్రజల్లో చైతన్యం వస్తుందో ఆ రోజు మనం తప్పకుండా విజయం సాధిస్తాము. ఇదంతా ప్రజా చైతన్యం కోసం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో దేవాలయాలు, సెక్యులర్ ప్రభుత్వాలు, మరి మసీదులు, చర్చిలు అన్నీ ఒకే విధంగా చూసినట్లయితే కేవలం దేవాలయ ఆదాయాలు ఎందుకు తీసుకోవాలి వాళ్ళు? మూలాలకు కానీ మౌల్వీలకు కానీ నేను చెప్తాను వినండి. మొత్తం దీనికి సంక్లిష్టమైనట్టు సంబంధం ఉంది. ప్రభుత్వం దృష్టిలో కేవలం ఆదాయ వనరుగా దేవాలయాలు ఉన్నాయి, అట్లాగే ఖర్చు పెట్టడానికి మాత్రం వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటారు. సో నేను అనేది ఏంటంటే ప్రభుత్వము దేవాలయాన్ని, మసీదుని, సెక్యులర్ పార్టీలు కదా, సెక్యులర్ రాజకీయాలు చేస్తారు కదా, అన్నింటిని కూడా సమానంగా తీసుకోవాలి. మా దేవాలయాలలో మీ వేలు పెట్టడం అనేది చాలా దూరంగా ఉంటే చాలా మంచిది. మా ఆస్తులను మేము కాపాడుకునే శక్తి మాకున్నది. మా ఆదాయం పట్ల మీరేం చింతించకూడదు. ఎక్కడికక్కడ కమిటీలు ఉంటాయి, పారదర్శకంగా చేసుకుంటాం. ఈ దేవాలయాల ల్యాండ్ బ్యాంకు గురించి అంతా కూడా మనము ఒక పోర్టల్ పెట్టి ఆ పోర్టల్లో ఈ సర్వే నెంబర్లు కానీ, దేవాలయ ఆస్తులను కానీ వాటన్నింటి కూడా రిజిస్టర్ చేసే ప్రక్రియ ఉండి అక్కడ నుంచి సబ్ రిజిస్ట్రార్కి ఆ పలానా సర్వే నెంబర్లు దేవాలయ శాఖకు ఉన్నాయి, దేవాదాయ శాఖ నుంచి ఇక్కడ నుంచి ఉన్నది కాబట్టి అవి రిజిస్టర్ చేయకూడదు అన్నటువంటిది ఒక నిబంధన ఉంది. దానిని పటిష్టంగా అమలు చేస్తే కనుక దేవాలయాల ఆస్తులను అనేవి రక్షించుకోగలుగుతాం. మొట్టమొదటిగా చేసే పని. రెండో మనం ఈ కార్యక్రమ సాధనలో రెండో అంచెలో ఏం చేయగలచ్చు అంటే ఈ సనాతన బోర్డు, ఆ బోర్డులోకి ఆలయాలను తీసుకురాగలిగితే ఆ బోర్డులో ఉన్నటువంటి ఇటువంటి ప్రభుత్వ జోక్యాన్ని తక్కువ చేయొచ్చు, రాజకీయ ప్రాబల్యాన్ని తక్కువ చేయొచ్చు, భక్తులకు మాత్రమే అందుబాటులో ఉండేటట్టుగా దేవాలయ యాజమాన్యాన్ని వాళ్ళందరినీ కూడా మార్చేటటువంటి శక్తి ఉన్నట్లయితే ఇటువంటి దురాక్రమణలు కానీ ఇవన్నీ కూడా జరగకపోవచ్చు. ఓకే, ఒక్క నిమిషం యమున గారు మీరేమంటారు? అంటే నేను ఒక విషయం అడదలుచుకున్నాను. ఏదంటే ఒక పక్క ప్రభుత్వాలు పట్టించుకోవాలి, ఎండోమెంట్ పట్టించుకోవాలి, ఎండోమెంట్ ఆస్తులు దురాక్రమణకు సంబంధించి ఆస్తులు ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి, దానికి సంబంధించి పట్టించుకోవాలి. కానీ మరో పక్క అంటే ఇట్స్ మై పర్సనల్ క్వశ్చన్, హిందువులు భక్తులు ఖచ్చితంగా ఆలయాలకు సందర్శించినప్పుడు అక్కడ విశిష్టత పెరుగుతుంది, అక్కడ ఆ క్రౌడ్ ఉంటే ఖచ్చితంగా ఆ టెంపుల్కి ఆదరణ పెరుగుతుంది. అది కూడా ఒక రకంగా హిందువులు కానీ లేకపోతే భక్తులు కానీ చేయాల్సిన అవసరం ఉంది కదా? ఖచ్చితంగా ఉంది. ముందుగా ఇక్కడ ఏంటంటే కళ్ళ ముందే కనుమరుగైపోతున్న ఆలయాలు ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు. సరే, నేనంటే ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి పూర్తిగా ఆలయాల మీదే పనిచేస్తున్నా. 2 సంవత్సరాలు, అది కూడా మన హన్స్ ఇండియా హెచ్ఎంటీతో కలిసి మనం చేస్తున్న సంయుక్త పోరాటం ఉద్యమం అనుకోండి. కళ్ళ ముందే కనుమరుగైపోతున్న ఆలయాలు చాలా మంది చెప్తుంటారు, మా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాము, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని. 60-70 సంవత్సరాలుగా జరుగుతున్న దుష్పరిణామం ఈ రోజు ఫస్ట్ ఫేజ్ లో పాత బస్తీ అని చెప్తున్నా మన ప్రాశస్త్య మహానగర్ గురించి మాట్లాడుకుందాం, భాగ్యనగర్ గురించి. భాగ్యనగర్ లో 60-70 సంవత్సరాలుగా ఏం జరిగింది, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, అక్కడ హిందువులు, హిందూ సంస్థలు, ఎవరైనా సరే హిందుత్వం అని చెప్పుకున్న వాళ్ళు, లేకపోతే భక్తులు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లో భక్తులు ఏం చేస్తున్నారు, భక్తులు ఎందుకంటే ఒక్క 10 మందిలో ఒక్క భక్తులు కూడా ప్రశ్నించలేదా? ఈ 60-70 సంవత్సరాలలో కళ్ళ ముందు కబ్జాకి గురవుతున్న ఆలయాలు, ఆలయ భూములు, ఆలయాలు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి వాస్తవానికి, కానీ ఆలయ భూములు క్రమక్రమంగా అంచెలంచెలుగా కబ్జా అయిపోతూ వస్తున్నాయి, తరిగిపోయాయి.
మాకు ఈ అన్వేషణలో నేను వెళ్ళి పరిశోధన చేస్తున్నప్పుడు అనేక సందర్భాలలో పేపర్లతో సహా చాలా మంది మనకు వచ్చి మన మీద నమ్మకంతో ఇస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మనకి ప్రస్తావిస్తున్న వాళ్ళు చెప్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. 40 ఏళ్లుగా మేము నిశ్శబ్దంగా ఉన్నా, మేము మాట్లాడలేదు, మాకు ఈ రోజు మీ పట్ల నమ్మకం కుదిరింది అని వచ్చి ఇచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఎందుకు జరిగింది ఈ పరిణామం, ఎందుకు జరిగింది? ఇది ఏదో మనకి స్వాతంత్రం ముందు జరిగిన పరిణామం కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత. అంటే రజాకర్ టైంలో కొన్ని టెంపుల్స్ ని ప్లంటర్ చేసిన మాట వాస్తవమే. అది తప్పించి పక్కన పెట్టేస్తే ఈ 60-70 సంవత్సరాలలో ఎందుకు జరిగింది ఒక విషపూరితమైన పరిణామం ఇక్కడి నుంచి మొదలుకొని భారతదేశం అంతా. ఎవరు దీనికి కారణం, ఎవరు దీనికి బాధ్యులు అని ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఆలయాలకి సంబంధించి ఒక చేదు నిజం చెప్పుకోక చర్చించక తప్పటం లేదు. అది ఏంటి అంటే ఇందాక అన్నారు విధర్మీయుల వల్ల నష్టం జరుగుతుంది అనే మాటని కాసేపు పక్కన పెడితే ఈ విధర్మీయులకు మరి ధార్మికంగా ఉన్న హిందువులు ఎంతమంది సపోర్ట్ చేసి అమ్ముకున్నారు? అనేక షోలల్లో మనం చూపించాం. ఇదంతా కూడా హిందువులు అమ్మారు, ధారదత్తం చేశారు. వీళ్ళకి ఎవరికి అమ్మారు? ఎవరైతే అన్య మతస్థులకి పూర్తిగా ఈ ఆలయ భూములు ఒక్కొక్కరు ఆలయ ట్రస్టీస్ గా చెప్తున్న కొంతమంది, లేకపోతే ఆలయాలకు సంబంధించిన కొంతమంది, వీళ్ళకి అమ్మే హక్కు ఎవరిచ్చారు? మనకు ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే కొనుక్కున్నా అది చెల్లదు. ఆ పోరాటమే చేస్తున్నాం. ఆ 50-60 ఏళ్ల సంవత్సరాల తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే 50-60 ఏళ్ల తర్వాత మేము తవ్వుతున్నాము, తీసుకొస్తున్నాము, అది మీరు ఎవరు కొనుక్కున్నది చెల్లదు అని చేసే పరిస్థితుల్లో మేము తప్పకుండా మనం ఈ రోజు చేసే ప్రయత్నంలో భాగం. ఇక్కడ ఏంటంటే రాజకీయ నిరుద్యోగులకు ఆలయ ట్రస్టులో తీసుకోవడం అనేది ఒక పరిణామం అయింది. ఒకవేళ తీసుకున్నా కూడా దాన్ని సంరక్షించి ఒక అద్భుతమైన కమిటీలు వేయాలి. టెంపుల్ కమిటీలో స్థానికులు ఉండాలి, అనేక మంది ధర్మపరంగా ఉన్న పీఠాలు ఉండాలి, ఎవరైతే ఆధ్యాత్మికవేత్తలు ఉండాలి, దాన్ని పరిరక్షించే వ్యక్తులు ఉండాలి. అలాంటి సమూహంతో కమిటీలు వేయాలి. అవి జరగటం లేదు నలుమూలలా. మొన్న కూడా మనం చూపించాం, వేణుగోపాల స్వామి ఆలయం కావచ్చు, గోపాలకృష్ణ ఆలయం కావచ్చు, ఇంకా అనేక మురళీ మనోహర్ స్వామి ఆలయం కావచ్చు, వాటి ఆస్తులు బయట పెడుతున్నాము, కబ్జా అయినా బయట పెడుతున్నాము. ఇంతకిప్పుడు మనము సార్ని అడిగిన ప్రశ్న కూడా అదే, ఏం చేయాలి అంటే మేము కూడా చాలా స్ట్రాంగ్ గా ప్రతిపాదిస్తా ఉన్నాం, ట్యాంపా లాంటివి తీసుకురండి. ఎందుకంటే హైడ్రాలో కూడా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చాలా మంది హైడ్రా చెప్పండి, రంగనాథ్ గారు గొప్ప పని చేస్తున్నారు, చాలా సంతోషం, కానీ హైడ్రా వేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు హైడ్రాను వేశారు, కానీ మేము హైడ్రా కంటే కూడా హైడ్రా ఒక ఎత్తు అయితే ఈ రోజు ఆలయ ఆస్తులు మీరు చూస్తే కేవలం భాగ్యనగరం తీసుకుంటే వేల లక్షల కోట్ల రూపాయలు. ఆశ్చర్యపోయే నిజాము, ఇది ఒక పెద్ద భూమాఫియా. ఈ భూమాఫియాని ఎవరు ఎదుర్కోవాలి? మేము చెప్తున్నాం, ఈ రోజు ఇంత పెద్ద కబ్జా మీరు చూస్తుంటే అతి పెద్ద స్కామ్. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని కదిలించే ఒక అతి పెద్ద స్కామ్ ఏంటి అంటే ఆలయాస్తుల కబ్జా. 1 కాదు 2 కాదు, ఒక్క ఆలయం తీసుకుంటేనే మురళీ మనోహర్ స్వామి ఆలయం ముట్టుకుంటేనే వేల కోట్లు. ఈ రోజు మీరు పాత బస్తీలో మనం 23 ఆలయాలు చూపించాం. ఈ అన్ని ఆటలు తీస్తే లక్షల కోట్ల రూపాయలు ఉంటాయా లేదా అనేది ఈ రోజు ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలా లేదా? ట్యాంపా మేము అడిగాం, టెంపుల్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పెట్టండి. ఒక ఉన్నతం అయిన అధికారిని, ఐపీఎస్ అధికారులు, కొంత గ్రూప్ ఆఫ్ సిన్సియర్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఉన్నారు. ఇప్పుడు ముక్తేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, లేకపోతే చాలా మంది సిన్సియర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని పెట్టి ట్యాంపా వేయండి. ఎందుకంటే హైడ్రాకి వెళ్తే కూడా ఎండోమెంట్ హైడ్రాలోకి రాదు, అది తప్పించి అంటున్నారు. సో మరి అందరూ తప్పిస్తే ఆలయ భూములు తప్పిపోతే, మన చేయి నుంచి తప్పిపోతే అది హిందువుల అస్తిత్వమే ఆలయాలు. ఎందుకు అర్థం కావటం లేదు? ఇది పెద్ద సమస్య అంటారు. ఇది పెద్ద సమస్య, హిందువుల ఉనికికి సమస్య, మన ధర్మానికి సమస్య, మన మాటకి సమస్య, అన్నిటికీ సమస్య. హిందువు అని చెప్పుకునే దానికి ప్రతిదానికి సమస్య. అది పార్టీలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా ఈ రోజు జరుగుతోంది. 70-80% ఈ రోజు పాత బస్తీలో చెప్పుకుంటున్న భాగ్యనగరంలో అన్యాక్రాంతం అయ్యాయి అంటే దీనికి కారణం ఎవరు అనేది ఒకసారి ఆరా తీస్తే నిజంగా ఏ మాత్రం సిగ్గు లేకుండా ఆలయ భూములు కబ్జా చేసి విధర్మీయులకు అమ్మేసి వాళ్ళకి అప్పచెప్పి ధారాదత్తం చేసి రెంట్లకి ఇస్తున్నారండి. 200 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు రెంట్ల. అవన్నీ ప్రైమ్ ల్యాండ్స్. ఈ రోజు ఇదే భూమి తీసుకోండి, ఈ భూమి బయట చెత్తా చెదరం పడేస్తుందండి. మీరు అన్య మతాలకు సంబంధించి ఒక ఉదాహరణ ఇస్తా. చిన్నగా వాళ్ళకి సంబంధించి ఒక చిన్నగా వెలుస్తుంది ఒక రోజు, దానికి ల్యాండ్ ఉండదు, పేపర్లు ఉండవు, ఎవరు వచ్చారో తెలీదు, ఎక్కడొచ్చారో తెలుసు, అది ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, ఇంకోళ్ళ భూమా, అంకోళ్ళ భూమా, సంబంధం లేదు. ఎవ్వరు ఏ ఏజెన్సీ, హైడ్రా కూడా ఏం చేయదు. ఓకేనా? అలాంటిది ఆలయ భూములు ఉన్నాయి అయ్యా అని మొరబెట్టుకుంటూ, పేపర్లు ఉన్నాయి అయ్యా మా దగ్గర, పేపర్లు ఉన్నాయి, పేపర్లు అన్ని తీసుకెళ్లి చూపించి ఇవన్నీ ఇస్తూ 10 సార్లు 100 సార్లు తిరిగిన చోట తిరుగుతూ చాలా సహనంతో వెళ్ళి అధికారులకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా దాని మీద ఒక్కొక్క గుడి మీద
మీద వందలాది కేసులు ఎప్పుడు తేలాలి? మనం సచ్చాక తెలుస్తారా? మనం సచ్చాక కూడా తెలవరు అవి. కాబట్టి ఇట్లాంటివి ఎందుకు? కాబట్టి అదే మీరు అన్య మతస్థులు వాళ్ళకి సంబంధించినవి మాకేం బాధ లేదు, అవి ఎందుకు అంత పురోగతి చెందుతూ అంత దేదీప్యమానంగా ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటే అధికారులు మాట్లాడరు, యంత్రాంగం మాట్లాడరు, ఏ ప్రభుత్వం మాట్లాడదు. అదే ఆలయ భూమిని కబ్జా అయ్యింది, అయ్యా రక్షించండి అయ్యా అని మొరబెట్టుకుంటే కోట్లు చుట్టూ తిరిగినా వాళ్ళు స్టే తెచ్చుకుంటారండి. ఇది అన్య మతస్థులకి ఎందుకు ఇలాంటివి ఉండదు? ఎందుకు హిందువే సఫర్ అవుతున్నాడు అంటే ఇక్కడ హిందువుల ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మన సఫరెన్స్ ఉంది. ఇది ఎక్కడ జరగాలి? అధికారులకు అధికారం ఇవ్వండి, రాజకీయ జోక్యం చేసుకోవద్దు. రేపొద్దున ఏ ధార్మిక బోర్డు వచ్చినా మళ్ళీ అదే రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ తో మీరు ఒక చైర్మన్ లేస్తారు, మీరు అక్కడే ఒక ఆలయ ధర్మకర్తను పెడతారు. ఈ పార్టీ ఉంటే ఈ పార్టీ మనుషులు పెడతారు, ఆ పార్టీ ఉంటే ఆ పార్టీ మనుషులు పెడతారు. ఏమైందండి? ఏది తిరుమల దగ్గర నుంచి ఏ ఆలయం తీసుకున్నా కూడా రాజకీయ ప్రాబల్యంతోనే ఈ రోజు అధికారులు నియమిస్తున్నారు, వాళ్ళ వ్యక్తులను నియమించుకుంటున్నారు, వాళ్ళ మనుషులను నియమించుకుంటున్నారు. ఎక్కడ ఏ బోర్డు వచ్చినా ఈ రోజు సీటుగా అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏ బోర్డు తీసుకొచ్చినా అక్కడ రాజకీయ ప్రాబల్యం లేదు అని చెప్తారా? అలా లేకుండా వేస్తారా సనాతన బోర్డుని? ఈ రోజు డెఫినెట్ గా అడుగుతున్నారు. ఈ రోజు అందరూ అడుగుతున్నారు సనాతన బోర్డులో ఎవరు ఉంటారని మీరు ప్రస్తావించాలి కదా, ఎలాంటి వాళ్ళు ఉండాలి ప్రస్తావించాలి కదా. ఈ రోజు మన దేశంలో పరిణామము మన స్వాతంత్ర్యం వచ్చాకనే, మన ప్రభుత్వాలు ఉండాకనే ఇంత అన్యాయం జరుగుతోంది. అంటే ఆ బోర్డులో ఎవరున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, ఎంత ధర్మ చింతన ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంత ధార్మికంగా ఉన్నారు, ఎంతటి నిస్వార్థపరులు ఉన్నారు, ఎంతటి దేశభక్తులు ఉన్నారు, ఎంతటి దైవభక్తులు ఉన్నారు, వాళ్ళకున్న అనుభవం ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చెక్ చేయాలి కదా. అది లేకుండా మనం ఎన్ని బోర్డులు వేసుకున్నా మళ్ళీ అదే వ్యక్తులు, అదే విషయస్ సైకిల్, అబ్సల్యూట్ గా ఇదే విషయ సైకిల్. ఇప్పుడు ఈ గుడికి సంబంధించి కూడా ఎంత ల్యాండ్ ఉందండి? ఏ స్వామివారు ఎంత దేదీప్యంగా 700 సంవత్సరాలు బాల హనుమాన్ ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఆ బయట చెత్త చెదారం వాసనతో లోపలికి వెళ్ళలేరు. మనం విజువల్స్ లో చూపిస్తున్నాం చూడండి. ట్రక్కులు పెడతారా, కార్లు పెడతారా, బ్లాక్ చేస్తారా? అంటే నువ్వు కార్లు ట్రక్కులు పెట్టి మూసేస్తే గుడి ఉందో నానవాళ్ళు ఎలా కనబడుతున్నాయి మనకి? ముందు ఒక పార్కింగ్ జోన్ అయిపోతుంది. తర్వాత చూడండి అక్కడ ఒక ఆలయం తీసుకుంటే బోల్డ్ అని కేసులు, లేదా ఎవరు మేనేజ్ చేస్తున్నారో తెలియదు. ఎండోమెంట్ లో ఉందని కొంతమంది అంటారు, ఎండోమెంట్ లో లేదు అంటారు, ఎండోమెంట్ లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తారు. అక్కడ చూడండి రెంట్లకి ఇస్తారు, ప్రైమ్ ల్యాండ్ అది. దూద్ బౌలి మెయిన్ రోడ్ ప్రైమ్ ల్యాండ్ అది. ఎంత ఉంటుంది ఈ రోజు రెంట్కి ఇస్తే? ఈ రెంట్లో అంటే ఆలయాలకు సంబంధించి ఆస్తులు కూడా రెంట్కి వాళ్లే ఇచ్చుకుంటారు. ఎవరిస్తాడో తెలియదు, ఎవరున్నారో తెలియదు, ఉంటే ఎవరు బయటికి రారు, ఎప్పుడొస్తారో తెలియదు, అధికారికి తెలియదు. పేపర్లు మనం తీసుకొచ్చిస్తే మాత్రం ఆ పేపర్లు తీసుకొచ్చి అయ్యో అవునా అంటారు. అందరికీ తెలుసు, అందరికీ అన్నీ తెలుసు. ఈ రోజు ఒకటే చెప్తున్నాం, ఈ రోజు అందరికీ అన్ని తెలుసు. పడుకునే వాడిని లేపచ్చు గాని, నిద్రపోతున్న వాడిని లేపచ్చు గాని, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని పరమాత్ముడు ఎన్నడూ క్షమించడు. ఈ రోజు మీకు నరకం ఇక్కడ తప్పిందేమో మీకున్న ఏదో సుకర్మల వల్ల, కానీ రానున్న జన్మలన్నీ మీకు నరకం తప్పదు. ఎవరు చేసినా మీకు నరకం తప్పదు. మీకే కాదు మీ కుటుంబాలకు కూడా నరకం తప్పదు. కాబట్టి ఆ ఉసురు పోసుకోవద్దు. ఎందుకంటే అంటారు కదా, శివుడు సొత్తు తింటే విష్ణు సొత్తు తింటే వంశం నాశనం అని. కాబట్టి మన వంశాలే ఉండవని చెప్తున్నారు. దానికి దానికి ఎన్నో నిదర్శనాలు తార్కణాలు మనకి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరిని అనాలి? ఎప్పటి నుంచి అడుగుతున్నాం, ట్యాంపా లాంటిది పెట్టండి అని. ఆలయ ఆస్తులు 1-2 కాదండి రాజేంద్ర గారు, వేల కోట్లు కాదు, లక్షల కోట్ల ఆస్తి. ఈ రోజు మీరు హైదరాబాద్ లో టచ్ చేయండి, ఎక్కడైనా అన్ని ఆలయ ఆస్తులే బయటకు వస్తాయి. కాబట్టి ఈ రోజు మనం చేస్తున్న ప్రయత్నం కూడా రేపొద్దున మీరు ఎవరు కొనుక్కున్నా, ఈ అక్రమార్కుల నుంచి ఎవరు కొనుక్కున్నా, ఏది నిర్మించినా కూడా అది మీకు చెల్లదు. ఈ రోజు అనేక ధన్యవాదాలు. ఎందుకంటే మనకి కపిల్ భాయ్ దిలీప్ గారు కానివ్వండి, శివాజీ గారి తమ్ముడు కానివ్వండి, అలాగే విహెచ్పి నుంచి మా సోదరులు కానివ్వండి, మనకి కనయ్య మహారాజ్ గారు అండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా ఈ ప్రస్తావన జరిగింది, ఢిల్లీలో ఈ ప్రస్తావన జరిగింది. అనేక హిందూ సంఘాలు, నాయకులు, పీఠాలు కూడా మనకి మద్దతు ఇస్తా ఉన్నాయి. ఇందాక కనయ్య మహారాజ్ గారు హిందీలో చెప్పిన ప్రస్తావన ఏంటంటే, దాదాపు ఒక 10 దేశాల నుంచి కూడా స్ట్రాంగ్ హిందుత్వ ఆర్గనైజేషన్స్ వచ్చాయి మొన్న ఉత్తరప్రదేశ్ లో. వాళ్ళలో ఈ ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి ఇది ఈజీగా తీసుకోవద్దు. తప్పకుండా కూడా అక్రమార్కుల భరతం పడతాం, చట్టపరంగానే పడతాం అనేది మరొకసారి మళ్ళీ చెప్తూ, ఈ గుడికి సంబంధించి కూడా వేగవంతంగా నిర్మాణాలు పూర్తవ్వాలి. ఈ గుడికి పూర్వ వైభవం రావాలి. ఆ చెత్త చెదారం ఆలయం బయట కనపడుతోంది. మీరు ఇందాక అన్నారు, భక్తులు ఇళ్లలో కూర్చొని బొట్లు పెట్టుకొని మనం పూజలు చేస్తే మనం హిందువులం కాదు.
బయటికి రండి. మన ఆలయ పరిరక్షణ మన ధర్మము. అది మన ధర్మం. అంటే మన ధర్మాన్ని కాపాడుకునే మనం దేశాన్ని కాపాడుకోలేము. కాబట్టి ధర్మము దేశము ఒక్కటే. థ్యాంక్ యూ యమున గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ ధరంతేజ్ గారు, థ్యాంక్ యూ అండి కపిల్ దిలీప్ గారు, అదేవిధంగా ముక్తేశ్వర గారు మీ సలహాలు కూడా ఇచ్చినందుకు. మొత్తంగా హిందూ ఆలయాలకు సంబంధించి యమున గారు లాస్ట్లో అన్నట్టుగా నేను ప్రస్తావించినట్టుగా హిందువులు కూడా బయటకు వచ్చి ఆలయ పరిరక్షణ కానీ ఆలయ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి ఎప్పటికప్పుడు ఆలయాలను పరిరక్షించుకుంటూ ఉంటే ఖచ్చితంగా అన్యాక్రాంతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఇది వాటి జాగరూజాగ కార్యక్రమం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.